శుభోదయం బాలలు. మనం ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు నిజాయితీగల చిన్న కుందేలు. ఒకప్పుడు ప్రశాంతమైన పచ్చని అడవిలో రోలో అనే చిన్న కుందేలు నివసించింది. రోలో ఎల్లప్పుడూ నిజం చెప్పేవాడు మరియు తన స్నేహితులకు సహాయం చేసేవాడు కాబట్టి అడవి జంతువులలో అతనికి మంచి పేరుంది. ఒక ఎండ ఉదయం రోలో చెట్ల కింద ఆనందంగా దూకుతుండగా అతను ఒక పొద దగ్గర మెరుస్తున్న ఏదో చూశాడు. ఆసక్తిగా అతను దగ్గరికి వెళ్లి ఆకుల కింద ఒక పెద్ద, మెరిసే నాణెం పడి ఉండటం చూశాడు. వావ్! ఇది ఎవరికైనా చెంది ఉండాలి. అయితే నేను యజమానిని కనుగొని దానిని తిరిగి ఇవ్వాలి. It's not mine, and being honest is important. అది నాది కాదు, నిజాయితీగా ఉండటం ముఖ్యం. రోలో తన మిషన్కి బయలుదేరాడు. ముందుగా తెలివైన పాత గుడ్లగూబల చెట్టుపైకి దూకాడు. హలో గుడ్లగూబా, మీరు నాణెం పోగొట్టుకున్నారా? గుడ్లగూబ తల ఊపింది. లేదు, ప్రియమైన రోలో. బహుశా ఇంకెవరైనా దాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు. వెతుకుతూ ఉండండి, ఖచ్చితంగా మీరు యజమానిని కనుగొంటారు. తరువాత రోలో ఉడుతను సందర్శించాడు. ఉడుత, నువ్వు నాణెం పోగొట్టుకున్నావా? అతను అడిగాడు. ఉడుత తల ఊపింది. లేదు, ప్రియమైన రోలో. బహుశా ఇంకెవరైనా దాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు. వెతుకుతూ ఉండండి, ఖచ్చితంగా మీరు యజమానిని కనుగొంటారు. తరువాత రోలో జింకలను సందర్శించాడు. నువ్వు నాణెం పోగొట్టుకున్నావా? అతను అడిగాడు. ఉడుత తల ఊపింది. ప్రియమైన రోలో. బహుశా ఇంకెవరైనా దాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు. వెతుకుతూ ఉండండి, ఖచ్చితంగా మీరు యజమానిని కనుగొంటారు. తరువాత రోలో తాబేలును సందర్శించాడు. నువ్వు నాణెం పోగొట్టుకున్నావా? అతను అడిగాడు. లేదు, ప్రియమైన రోలో. వెతుకుతూ ఉండండి, ఖచ్చితంగా మీరు యజమానిని కనుగొంటారు. మరియు నక్క కూడా. నువ్వు నాణెం పోగొట్టుకున్నావా? అతను అడిగాడు. తల ఊపింది. లేదు, ప్రియమైన రోలో. వెతుకుతూ ఉండండి, ఖచ్చితంగా మీరు యజమానిని కనుగొంటారు. కానీ వారిలో ఎవరూ నాణెం క్లెయిమ్ చేయలేదు. రోలో వదులుకోలేదు. అతను సరైన పని చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. చివరికి రోలో అడవి రాజు సింహాన్ని చేరుకున్నాడు. సింహం మెరిసే నాణెం చూసిన వెంటనే అతని కళ్ళు వెలిగిపోయాయి. ఆహ్, అది నా అదృష్ట నాణెం. నేను దాన్ని శాశ్వతంగా పోగొట్టుకుంటానేమో అని చాలా ఆందోళన చెందాను అని సింహం సంతోషంగా అరిచింది. రోలో నవ్వి ఆ నాణెంను సింహానికి ఇచ్చాడు. ఇదిగో
నేను దానిని ఒక పొద కింద కనుగొన్నాను మరియు దానిని దాని నిజమైన యజమానికి తిరిగి ఇవ్వాలనుకున్నాను. నేను ఎల్లప్పుడూ నిజాయితీగా మరియు సహాయకారిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. రోలో నిజాయితీకి లయన్ చాలా సంతోషించాడు. నువ్వు నిజంగా నిజాయితీగల కుందేలువి. దానికి ప్రతిఫలంగా, నేను నిన్ను అటవీ సహాయకుడిగా, అన్ని జంతువుల మధ్య శాంతి మరియు దయను కాపాడే బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. మీ నిజాయితీతో మీరు అందరి గౌరవాన్ని, నమ్మకాన్ని సంపాదించుకున్నారు. ఆ రోజు నుండి, రోలో అతని స్నేహితులచే మరింత ప్రేమించబడ్డాడు మరియు ఇతరులకు సహాయం చేస్తూనే ఉన్నాడు మరియు నిజాయితీ యొక్క ప్రాముఖ్యతను అందరికీ గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఒక స్నేహితుడు ఏదైనా పోగొట్టుకున్నప్పుడల్లా, దానిని ఎవరిని నమ్మాలో వారికి తెలుసు. కాబట్టి, రోలో అనే నిజాయితీగల చిన్న కుందేలు స్నేహితులతో చుట్టుముట్టబడి, ఆనందంతో నిండిన హృదయంతో ఎప్పుడూ సంతోషంగా జీవించింది. ఈ కథలోని నీతి మనం తెలుసుకుందాం. నైతికంగా, ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి. అది గౌరవం, నమ్మకం మరియు కొన్నిసార్లు ఊహించని బహుమతులను తెస్తుంది. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching. Tia, it's time to eat.